మన ఆనందంతో ఉన్నాం. విజయమ్మ గారు ప్రజల తరపున విద్యార్థుల తరపున ఇక్కడ 2 రోజుల పాటు దీక్షకి కూర్చోవడం, ఆ ఆనందంలో మీరందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. తప్పనిసరిగా మనం విజయం సాధిస్తాం. ఈ వేదిక మీద నుంచి ఈ రాష్ట్ర విద్యార్థులకి విజయమ్మ గారి దీక్షకి భయపడైన ప్రభుత్వం డిమాండ్లు మొత్తం అంగీకరించక తప్పదు. మన ఈ విజయమ్మ గారి దీక్ష జగన్మోహన్ రెడ్డి గారి మార్గదర్శక ప్రకారం జరుగుతున్నటువంటి దీక్ష రేపు విద్యార్థుల విజయవంత దీక్షగా ముగియబోతుందనేటటువంటిది కూడా మీకు మరొకసారి సెలవిస్తున్నాను. ఈ రోజు ప్రభుత్వం విజయమ్మ గారి దీక్షకు ముందే ఏదో హడావిడి చేసి ఈ అంగీకారం మీద కుదిరిందని చెప్పి, ఒప్పందం మీద కుదిరిందని చెప్పి మసిపూసి మారేడికాయ చేయాలని ప్రయత్నించింది. అయోమయంలో వారుంటూ ఈ రోజు కాలేజీ యాజమాన్యాలు ఒప్పుకోకపోయినా, ముఖ్యమంత్రి నోటి నుంచి ఒక్క మాట కూడా ఈ ఫీజు హామీ మీద లేకపోయినా ఏదో ఒప్పందం జరిగిపోయిందని చెప్పి ప్రతిపక్షాల ఆందోళనలన్నింటినీ కూడా ప్రధానంగా విజయమ్మ గారి ఆందోళనని సర్దుపుచ్చడానికి, విత్డ్రా చేయించడానికి, ఉపసంహరించుకోవడానికి ప్రభుత్వం అనేక ఆలోచనలు చేసింది. కానీ విజయమ్మ గారు చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి నుండి ప్రకటన రాకుండా, విద్యార్థులకి సంబంధించినటువంటి ఒక అయోమయమైన పరిస్థితి తొలగకుండా, కాలేజీల మధ్య ప్రభుత్వం మధ్య విద్యార్థులు నలిగిపోకుండా ఒక స్పష్టమైనటువంటి ప్రకటన రాకుండా ఫీజు రియంబర్స్మెంట్ ని రాజశేఖర రెడ్డి గారి సమయంలో ఎట్లా అయితే అమలు చేశామో అదే విధంగా అమలు చేస్తామనేటువంటి హామీ రాకుండా తన దీక్షని విరమించేది లేదని ఈ రోజున మీ అందరి సమక్షంలో, మీ అందరి ఆనందోత్సాహాలతో, మీ అందరి అపూర్వమైనటువంటి స్వాగతంతో ఇక్కడికి రావడం జరిగింది. ఇవాళ రాష్ట్ర విద్యార్థులందరూ చూస్తున్నారు విజయమ్మ గారి వైపు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు. ఈ రోజున ప్రభుత్వాన్ని నిలబెట్టగలిగింది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఫీజు పథకాన్ని ఈ ప్రభుత్వం ఎత్తేస్తుందంటే వారం రోజుల పాటు హైదరాబాద్ లో ఈ నిరాహార దీక్ష చేశారు. మీ అందరికీ గుర్తుండి ఉంటుంది. ఎప్పటికప్పుడు వెంట పడుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఫీజు పథకాన్ని ఎత్తేస్తే రాజశేఖర రెడ్డి గారి ఆత్మ శోభించినట్లే, ఫీజు పథకాన్ని ఎత్తేస్తే రాజశేఖర రెడ్డి గారి ఆశయాలని మనం తూట్లు పడిచినట్లే, ఫీజు పథకాన్ని ఎత్తేస్తే రాజశేఖర రెడ్డి గారిని మనం మర్చిపోయినట్లే. అందువల్లనే ప్రతి క్షణం, ప్రతి సందర్భంలో ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆందోళన చేసింది. ఆయన్ని జైలు పాలు చేసి ఇవాళ ఇందిరమ్మ పాటలతో ముఖ్యమంత్రి గారు, మరొక పాటలతో చంద్రబాబు నాయుడు గారు ప్రజల వద్దకు వద్దామంటే మన విజయమ్మ గారు ఈ రోజున విద్యార్థుల తప్పున నేనున్నాను, జగన్ గారు లేకపోయినా ఈ రోజున ఆయన ఆదేశాల ప్రకారం, ఆయన సూచనల ప్రకారం ఈ రోజున విద్యార్థుల తరపున ఎంత కఠినమైన దీక్ష చేయాల్సిందే, ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిందేనని నిర్ణయించడంతో ఈ రోజు ఇక్కడ జిల్లా ఉన్నటువంటి ప్రముఖ నాయకులందరూ, ఆళ్ల నాని గారు ఎమ్మెల్యే గారు కానీ, బాలరాజు గారు కానీ, అదేవిధంగా ప్రసాద్ రాజు గారు కానీ, ఇంకా అనేక మంది అతిరథ మహారథులు ఉన్నారు ఈ జిల్లాలో. వారందరూ కూడా ఈ రోజున మోషన్ రాజు గారు కానీ అందరూ కూడా ఈ రోజున ఈ దీక్షను విజయవంతం చేయడానికి ఈ జిల్లాలో శ్రీకారం చుట్టడం అనేటటువంటిది చాలా శుభ పరిణామం. రాష్ట్రమంతా ఇవాళ ఏలూరు వైపు చూస్తోంది. ఏలూరులో ఏదో ఒక విజయం సాధించి తీరుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటటువంటి ఒక గొప్ప ఆశతోటి ఇవాళ మన వైపు చూస్తున్నారు. మనం ప్రజల ఆశ దీపం అయ్యాం. ఈ రోజున ఏ ప్రతిపక్ష పార్టీ ఈ రోజున 90 స్థానాలని అసెంబ్లీలో ఉంచుకొని ఉందో ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఆయన ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. ఒక్క సమస్య మీద అయినా సరే తెగేదాకా నిలబడి పోరాడుతున్నటువంటి దాఖలా లేదు. ఒక ప్రతిపక్షం అంటే ప్రజల తరపున మాట్లాడుతున్నామంటే మనం మాట్లాడుతున్నాం, మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, మన గౌరవాధ్యక్షురాలు విజయమ్మ గారు మాట్లాడుతున్నారు. అది ఎంత కఠినమైన ఒక దీక్ష చేయడం అయితే, ఒక ఆందోళన చేయడం అయితే, రోజుల తరబడి ప్రజల మధ్యలో ఉండడం అయితే, ప్రజల తరపున మేమున్నాము, ప్రజలకు బాసటగా మేముంటామని చెప్తున్నది మనం మాత్రమే. అందుకే ఇవాళ ప్రజలు మన వైపు చూస్తున్నారు. మనం ఏం మాట్లాడుతున్నామో చూస్తున్నాము, మనం ఏం మాట్లాడి ఏం సాధిస్తారో చూస్తున్నారు. తేగలిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అనేటటువంటి ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటున్నటువంటి విషయం. అందులో భాగంగానే ఈ రోజున ఈ దీక్ష మొదలైంది. ఒక అడుగు, ఒక్కొక్క చినుకు మహాసముద్రమైనట్లుగా ఈ రోజున వస్తున్నటువంటి ఈ జన ప్రవాహం
ఇవాళ రేపు రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి ఫీజుల మొత్తాన్ని బాబాయ్ రాజశేఖర రెడ్డి గారు ఎట్లా ఉన్నప్పుడు ఎట్లా జరిగిందో అట్లానే చేస్తాము. మరొక 2 ఏళ్ల పాటు 5 ఏళ్ల పాటు మేము రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎట్లా చేశామో అట్లానే చేస్తాం. లేకపోతే ఇక్కడ విజయమ్మ గారు ఊరుకోరు, జగన్మోహన్ రెడ్డి గారు ఊరుకోరు, విద్యార్థులు అంతకంటే ఊరుకోరు, ప్రజలు అంతకంటే ఊరుకోరు అనేటటువంటిది ఈ రోజున చెప్తున్నటువంటి విషయం.